అదే మళ్ళా మళ్ళా ఆ టాపికే ఎందుకు అడుగుతున్నానంటే అది చాలా ట్రిగ్గర్ చేస్తుంది చాలామంది ఆడియన్స్కి అండ్ మూవీ టీమ్కి కానీ. బూట్ కట్ బాలరాజు హీరో సోహెల్ బయటకు వచ్చి బిగ్ బాస్కి నేను వెళ్ళేటప్పుడు నన్ను బాగా సపోర్ట్ చేశారు, ఇప్పుడు సినిమాకి ఎందుకు వెళ్ళటం లేదు అని ఒక వీడియో బాగా వైరల్ అయింది. యాజ్ ఎ కామన్ ఆడియన్గా మీరు చూసే ఉంటారు. సో అది చూడక ముందు మీరు వీడియో చేశారా, చూసిన తర్వాత చేశారా వీడియో? లేదు, అది నేను చూసింది ప్రీ రిలీజ్ ఈవెంట్ వీడియో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన నీల్ డౌన్ చేసి ఆయన నా సినిమాకి వెళ్ళండి, నాకు చెప్పడానికి ఇంకేం లేదు, పబ్లిసిటీ కూడా డబ్బులు లేవు, ప్లీజ్ గో వాచ్ దిస్ ఫిల్మ్ అంటే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి చేశా. దానికన్నా ముందు ఆయన నా ట్రైలర్ చూడు రిలీజ్ అయింది, చూసి ట్రైలర్ రియాక్షన్ ఇవ్వు అని చెప్పాడు. ఐ డూ ట్రైలర్ రియాక్షన్స్ ఆల్సో చెప్తే నాకు నచ్చలేదు ఆ ట్రైలర్, చాలా క్లీషేడ్గా ఓల్డ్ స్కూల్ స్టఫ్ లాగా ఉంది. సో అప్పుడు నేను అదే ఆ రకంగా హెల్ప్ చేయలేకపోయాను కదా, ఈ రకంగా హెల్ప్ చేద్దామని పెట్టా. ఇట్ గాట్ గుడ్ రీచ్. సో దాని తర్వాత ఆ వీడియో చేశాను నేను రీసెంట్లీ. ఆయన ఇక్కడ థియేటర్ బయట వెళ్ళండి అన్న, బిగ్ బాస్ టైంలో సోయల్ అని కామెంట్ చేశారు, ఇప్పుడు వెళ్ళట్లేదంటే ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కడు ఇప్పుడు నేను కూడా వస్తా సింపతి బయటకి ఎమోషనల్గా, నేను కూడా చాలా డబ్బులు పెట్టానంట, నా సినిమా కూడా చూడాలా? పీపుల్ విల్ డిసైడ్ వాట్ టు వాచ్, వాట్ టు కన్జ్యూమ్. అందరూ ఇంకా ఏడుస్తూ ఉంటే ఏమవుతుంది? కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫిల్మ్ మేకింగ్. జనాలకి ఏం కావాలో అర్థం చేసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని చేయాలి. అట్లనే ఇష్టం ఉన్నట్టు సినిమాలు తీస్తా మీరు చూడాలంటే కుదరదు. పెద్ద పెద్ద సినిమాలే ఎవరు చూడట్లేదు. అదే బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉన్న హోస్ట్ సినిమాలే చూడట్లేదు. వైల్డ్ డాగులు ఇంకేవో సినిమాలు వచ్చాయి, గోస్ట్, నా స్వామిరంగా కూడా ఇట్స్ యావరేజ్ ఫిల్మ్. యుఎస్లో అసలు వాష్అవుట్ అయిపోయింది. ఎందుకు చూస్తారు అంటున్నా, మీ సినిమాలో ఏదో ఉండాలి, థాట్ ప్రొవోకింగో లేకపోతే హార్ట్ హిట్టింగో లేకపోతే ఇంకా బౌండరీస్ బ్రేక్ చేసేలాగా అలాంటివి ఉండాలి ఎలిమెంట్స్. మంచి ట్రైలర్ ఉండాలి, టీజర్ ఉండాలి, లేకపోతే సాంగ్ ఉండాలి. పబ్లిసిటీ సోహెల్ కంటే మంచి పబ్లిసిటీ వేరే సినిమాలకు వచ్చిందా? రాలేదు. వీక్ రీసెంట్ టైమ్స్లో అయినా కాదు, ఈ కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా అదే రోజు. అవును, వాళ్ళు ఏమైనా ఏడుస్తున్నారా? కానీ అంటుంది ఈయనకి వచ్చింది కదా మంచి నువ్వు మంచి ప్రోడక్ట్ ఇస్తే చూస్తారు, చాలా జెన్యూన్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళే భుజం మీద వేసుకొని అరే మస్తు సినిమా తీశారని చెప్పి వాళ్ళే అంటారు. బ్యాడ్ అయిపోతుంది అంతా, ఫోకస్ వేరే దాని మీద ఉంది, ప్రాబ్లం అది. సో మీరు ఒక మేమర్ అంటే చాలా రోజుల నుంచి మీమ్స్ వేస్తూ ఉన్నారు, సంవత్సరాల నుంచి, 6 years నుంచి. సో మీకంటూ కమ్యూనిటీ ఉంది, అది అందరికీ తెలుసు. మేమర్స్ కమ్యూనిటీలో మీరు వన్ ఆఫ్ ద మెంబర్. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మొన్న రెస్పాండ్ వీడియోతో అండ్ మీ రివ్యూస్తో? చాలా ఎక్స్ట్రాడినరీ రియాక్ట్ అయ్యారు వాళ్ళు, మీమర్స్ అందరూ. నేను అసలు ఎవరిది సపోర్ట్ ఎప్పుడు తీసుకోను. అవును అవును, నాకు ఇష్టం ఉండదు. ఐ వాంట్ టు డూ థింగ్స్ ఆన్ మై ఓన్. పడినా లేచినా లేకపోతే, ఎందుకంటే ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఎంత కాన్ఫిడెంట్గా నా గురించి మాట్లాడడం కానీ, నేను చేసిన వాటి గురించి మాట్లాడడం కానీ, బికాజ్ ఐ హ్యావ్ ఫేస్డ్ ఆల్ దీస్ థింగ్స్. నేనే సొంతంగా చేశాను, అవన్నీ నేను చూశాను కాబట్టి నేను చెప్పగలను. బట్ ఫార్చునేట్లీ మీమర్స్ కమ్యూనిటీ నుంచి మస్తు అరే మస్తు మాట్లాడాను, మస్తు మెచ్యూరిటీ ఉంది నీలో అని చెప్పి అన్నారు. అండ్ అక్రాస్ కామన్ ఆడియన్స్ కూడా. మీరు బిగ్గెస్ట్ టెస్టిమోనీ ఏంటంటే, నేను ఆ పెట్టిన వీడియో కింద సమ్ 2000 or 3000 కామెంట్స్ ఉంటే నా ఒక్క కామెంట్ కూడా ఉండదు దాని కింద. 99% పక్కా నాకు పాజిటివ్గానే ఉంటుంది. నాట్ దట్ ఏదో నేను సంకల్ గుద్దుకోవాల్సిన ఛాతీ గుద్దుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్, వెరీ పాజిటివ్. అండ్ దీని గురించి నాకు పాజిటివ్ రావాలి అదంతా కాదు, నా ఒపీనియన్ నేను చెప్పాను. ఐ వాంట్ టు డూ అదర్ థింగ్స్. నేను నా రెగ్యులర్ వర్క్ ఏదైతే చేస్తున్నాను, ఇది జస్ట్ పాసింగ్. ఒక ఎలా జంక్షన్, మన ట్రైన్లో వెళ్తున్నప్పుడు జంక్షన్ వస్తుంది కదా, ఇదో జంక్షన్ అంతే. ఆ కొన్ని ఊర్లు గుర్తుండకూడదు కదా, ప్లేస్ జంక్షన్ కూడా ఉండదు వాటికి, ఆ టైప్ ఇది. ఓకే, అంత సింపుల్గా తీసుకుంటాం అంతే, ఏముంది దీనిలో బొక్క. ఓకే, సూపర్. అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? పూల చొక్కాది నాకు ఎప్పుడు అసలు ప్లానే ఉండదు. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ థింగ్ దేవ్ తుంపాలతో 10 years down the line, if I can have this conversation about my YouTube channel, I think that is the biggest achievement. 10 years down the line కూడా నేను యూట్యూబ్లోనే ఉండాలి. నేను ఫిల్మ్ మేకరు అవుతా ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. జనాలు నాకేమనిపిస్తుంది అది చేస్తా, జనాలకి ఏమనిపిస్తుంది అది చేయను.
నేను ఐ వాంట్ టు డూ థింగ్స్ విచ్ ఐ లైక్. కొత్తగా చేద్దాం అనుకుంటా. నేను ఫిలిం చేస్తాను, అది నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తాను. యా. సో మీ ఫిలిం చేసిన ఇలాంటి పాసింగ్ క్లౌడ్స్ కానీ ఒక జంక్షన్ లాంటివి కానీ ఏవైనా వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను అసలు రియాక్ట్ అవ్వను. నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకేమనిపించింది ఆ మూమెంట్లో, నువ్వు ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తే ఎవడేమన్నా నీకు పెద్ద ఫీలింగ్ క్రియేట్ అవ్వదు, ఫరక్ ఉండదు. నేను ఇప్పుడు చాలామంది పాజిటివ్ ఉన్నారు, కొంతమంది బ్రెయిన్లెస్ ఫెలోస్ ఏవో మాట్లాడుతుంటారు. ఏదో వేరే వీడియోలో ఎవడేదో చెప్తే అది నా స్క్రీన్ ప్లేకి సంబంధించి ఆయన ఎవరో సమ్ స్వెట్ వస్తుంది, రావణ్ ఫర్ యూ. సో రావణ్ ఫర్ యూకి రెస్పెక్ట్ ఉంది నాకు. ఎవరో వేరే ఆయన అదే రావణ్ ఫర్ యూ చెప్తే దాన్ని తీసుకొని నేను చెప్పినట్టు ప్రొజెక్ట్ చేస్తే ఎవడో యువ సామ్రాట్ అంట వాడు చెప్తున్నాడు. సో సారీ ఆయన చెప్తున్నాడు. సో ఇలా అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటాడు, ఏంటి నాకు గుంటూరు కారం సినిమా నువ్వు రివ్యూ బాగా ఇచ్చావు, మా పిల్లోడు వెళ్ళి చూసాడు వాడికి నచ్చింది. ఓకే నచ్చింది అయితే అయింది, నేను కూడా అదే చెప్తున్నాను కదా. నా ఒపీనియన్ ఇది. నీ పిల్లోడికి వేరే వాళ్ళకి నచ్చితే నాకేంటి? నాకు నచ్చలేదు భయ్, అదే కదా చెప్తుంది. మీకు నచ్చుతుందో లేదు మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్తాను, నాకు ఆ రెస్టారెంట్లో ఫుడ్ నచ్చింది, నేను ఫుడ్ నచ్చింది అని చెప్తాను, నాకు నచ్చింది జెన్యున్లీ. మీరు వెళ్ళి తింటారు నచ్చలేదు, అట్లంటే నీకెందుకు నచ్చలేదు నేను వేసుకుంటాను నిన్ను? ఆర్ అందరికీ నచ్చాలని రూల్ ఉందా ఏంటి ఆ బిర్యానీ? ఆర్ నీకు నచ్చితే నాకు నచ్చలేదంటే తప్పేముంది, దాంట్లో తప్పేమైనా ఉందా? ఒక్కొక్కటిది ఒక టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. సో ఎంత సీరియస్ వీడియో చేసినా, ఎంత కాంట్రవర్షియల్ వీడియో చేసినా, ఎలాంటి ఫన్నీ వీడియో చేసినా లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చుక్ కనాలి. అదేంటది? చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే నేను సబ్స్క్రిప్షన్ అడుగుకుంటున్నాను అని అనుకుంటారు. సో వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడు అడగలేదు ఎవరిని. సో దట్ ఎలా స్టార్ట్ అయిందంటే, అది ఒక కాంటెంట్ క్రియేటర్ ఉంటాడు యూట్యూబ్లో, స్పూఫా దాని స్పూఫ్ అది. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్, ఆయన కూడా ఇలానే అంటాడు. సో నేను అది స్టార్ట్ చేసా ఫన్నీగా. అది అందరికి అదేంటంటే అది టెంప్లెట్ లాగా తయారైంది. అంటే అది ఎండింగ్లో ఏమంటారు, ఎండింగ్లో ఫినిష్ అయ్యే ముందు ఒకటి వస్తుంది కదా ప్రతి ఛానల్లో, అలా అది లేకపోతే అందరూ ఇట్స్ లైక్ ఆర్జీవిది ఓకే అని చెప్పి నేను పూల చొక్కాలో పెట్టేవాడిని. ఓకే యో అని వచ్చేది అనమాట. అప్పుడు స్టార్ట్ కాదు 1 year 2 years అలా నడిచింది అది మీమ్ పేజ్. సో అది ఎలాగో ఎండింగ్లో ఒక ట్రేడ్ మార్క్, నా ఛానల్కి ట్రేడ్ మార్క్ అనమాట. సో అలా నేను అది తీసేస్తే ఎందుకు తీసేసామని కామెంట్స్లో అడుగుతారు. నేను అడుక్కోవడం అలా, అవును అడుక్కుంటా, నా ఇష్టం అది. దాంట్లో తప్పేమైనా ఉందా? నువ్వు నాకేమైనా శాలరీ ఇస్తున్నావా? యు ఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్, దానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పేముంది? అది నేను అంటుంది. అయ్యో దానికి కూడా పెద్ద